భగవద్గీతను ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి నెల్లూరులో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, రెండవది అక్కడితో ఆగకూడదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా గీతా గీత భగవద్గీత, గీతా వైభవమే భారత వైభవం, గీతా వాక్కు భారతీయుల హక్కు, గీత నేర్చుకో రాత మార్చుకో, భగవద్గీత భక్తి భారతీయులకు విముక్తి. ఈ విధంగా శ్లోకాలు ఇస్తూ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ సమీకరించుకొని ప్రతి నెల 2 సార్లు నెల్లూరులో ప్రతి వాడవాడకు ఓంకార జెండాలు తీసుకొని భగవద్గీతను చేతపట్టి ప్రతి ఇంటికి బోధిస్తూ దీని యొక్క అవసరాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క అమూల్యమైన సందేశాన్ని అందరికీ వివరిస్తూ జీవితం గడుస్తోంది. అంతేకాకుండా మిత్రులారా, ఈ మధ్య గీతా జయంతికి ఇది ముఖ్యంగా పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలి, పాఠ్యాంశాలుగా పిల్లలకు చెప్పాలి అనే ప్రతిపాదనను స్థానికమైనటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, పెద్దలకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఏంటి భగవద్గీత అంత అమూల్యమా అనుకుంటే, ఇది సనాతన గ్రంథం స్వామి, సనాతన గ్రంథం, భారతీయుల ప్రామాణిక గ్రంథం, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి గ్రంథం. సుమారు 5166 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీత పుట్టినరోజు. ఈ భగవద్గీతే అన్ని గ్రంథాలకు, అన్ని మతాలకు సర్వాధారమై ఉన్నది. ఇది వాస్తవం మిత్రులారా. ఇప్పుడు చెప్పాం 5166 సంవత్సరాలని. ఆ తర్వాత బుద్ధుడు ఇదే విషయాన్ని 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే భగవద్గీత వచ్చిన తర్వాత 2500 సంవత్సరాలు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జెరూసలేంలో ఈ భగవద్గీతను బోధించారు. ఆ తర్వాత 500 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త ఇదే సూత్రాలను అరబ్బీలో బోధించారు. కావాలంటే వెతికి చూసుకోండి. అందుకని భగవద్గీత భారతీయుల ప్రామాణిక గ్రంథం, భారతీయుల ఆచరించవలసిన గ్రంథం, తెలుసుకోవలసిన గ్రంథం కూడా. పొరపాటున ఇది మరణమేళమైంది, అటకెక్కింది, ఆచరణలో లేదు, అందరి హృదయాలలో లేదు. దీన్ని పూర్తిగా ఎవరైతే చదివి నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో, మద్భేక్షతి అభిదాస్యతి మద్భక్తేష్వభిదాస్యతి, ఎవరైతే నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో, ఈ భూమండలం మీద అతని కంటే ప్రియమైన భక్తుడు నాకు ఎవ్వరు లేదని కృష్ణ భగవానుడు యొక్క ఉవాచ. I would request the trustees of this organization, which is also my organization now, and welcome you all to Heartfulness Campus next 21st December, and join us in celebrating World Meditation Day, all of us together. పత్రిజీ గారి సంస్థ నడుపుతున్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ, ముఖ్యంగా నేను కూడా ఈ ట్రస్ట్లో భాగ్యస్వామ్యంగా సభ్యుడిగా భావిస్తున్నాను. నన్ను నేను
ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ అలాగే సభ్యులందరికీ కాన్హా శాంతివనంలో వచ్చే సంవత్సరం 21 డిసెంబర్ అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేసుకుందామని దాజీ గారు పిలిపిస్తున్నారు. I welcome you all with all my hearts. Please do come. అందరినీ నా హృదయాంతరాల్లో ఉన్న ప్రేమతోటి పిలుస్తున్నాను, తప్పకుండా రండి అని అంటున్నారు. I like to share something which has made me think many a times why many religions, many spiritual groups don't come together. నేను మీతోటి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు రకరకాల మత సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు ఎందుకు ఒకే వేదికని పంచుకోరు అనే ప్రశ్న నాకు ఎప్పుడు కలవరపెడుతుందని. We may have philosophical, ideological differences. Our identification with philosophies can be different. But we have one simple goal which is common to us, which should bring us together. That common goal is God realization. I can learn from you, you can learn from us. మనం తత్వం వల్ల, సిద్ధాంతాల వల్ల రకరకాల నమ్మకాలని మనం పెంచుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ అన్ని తత్వాలకి, అన్ని సిద్ధాంతాలకి కామన్ ఒకటే సూత్రం అన్నమాట, భగవత్ సాక్షాత్కారం. ఈ భగవత్ సాక్షాత్కారాన్ని అందరం కలిసి నేర్చుకోవచ్చు. నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి అని అంటున్నారు. అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే, అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే, అపర దైవమై దీవిస్తారు అమ్మా నాన్నలే, అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే, అమ్మా నాన్నలే. పసితనమ్ములో పాలతో, ఆపై ముద్దు మురి పాలతో, పసితనమ్ములో పాలతో, ఆపై ముద్దు మురి పాలతో, లాలనతో పాలనతో పోషించే రాగమునే అమ్మా, లాలనతో పాలనతో పోషించే అనురాగమూర్తి అమ్మా, అమ్మా. అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివోహం శివోహం శివోహం. ॐ त्रिनेत्राय त्रिभुवनपालक त्रिपुरासुर संहारका शिवोऽहं शिवोऽहं शिवोऽहम्. పెండ్లి కూతురు
తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి